బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి దేశంలోని 28 రాష్ట్రాల్లో 19 చోట్ల ప్రభుత్వ భాగస్వామిగా ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మిజోరాం, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాగా కాంగ్రెస్ స్వతహాగా తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనే ప్రభుత్వంలో ఉంది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైపోయింది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా 1995లో 80, 1999లో 75, 2004లో 69, 2009లో 82, 2014లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది. తాజాగా 20 సీట్ల లోపే రావడం కాంగ్రెస్కు మహారాష్ట్రలో ఆదరణ తగ్గడాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.